హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ది ఏఐ టాక్స్ ఛానల్. మనం ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూడబోతున్నాం. ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో, కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో స్కిప్ చేస్తే అర్థం కాదు. ఇట్లా మంచి కంటెంట్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫాలో చేయండి. షేర్ చేయండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. మీరు మీ ఫోన్ని ఓపెన్ చేయండి. మీరు క్రియేట్ చేసుకున్న ఈమెయిల్తోని యూట్యూబ్ని ఓపెన్ చేయండి. అక్కడ అకౌంట్ మీదకి వచ్చి మీరు క్రియేట్ చేసుకున్న ఛానల్ని క్లిక్ చేయండి. ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. మీరు క్రియేట్ చేసుకున్న ఈమెయిల్కి 2 స్టెప్ వెరిఫికేషన్ అయ్యి ఉండాలి. ఆ ఈమెయిల్ పాస్వర్డ్ ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు ఎడిట్ ఛానల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు మీ లోగో కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. మీరు క్రియేట్ చేసుకున్న లోగో ఉంటుంది. ఫొటోస్ ఓపెన్ అవుతున్నాయి. అక్కడ మీరు క్రియేట్ చేసుకున్న లోగోని క్లిక్ చేయండి. లోగోస్ ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను ముందు వచ్చే వీడియోలలో చూపిస్తాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న పిల్లవాడు మాట్లాడే ఫోటో చూస్తున్నాను. దాన్ని క్లిక్ చేయండి. ఇట్లా మీరు క్రాప్ చేసుకోవచ్చు. ఇక్కడ సేవ్ యాజ్ ప్రొఫైల్ పిక్చర్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. తరువాత టైం తీసుకొని డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయ్యి అక్కడ మీకు మీ లోగో వస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మీరు బ్యానర్ కూడా పెట్టుకోవచ్చు. అక్కడ కెమెరా మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన బ్యానర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఏ బ్యానర్ కూడా పెట్టాలనుకోవట్లేను. తర్వాత నేమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మీ ఛానల్కి మీరు ఏ నేమ్ పెట్టాలనుకుంటున్నారో అది చూస్ చేసుకోండి. ఆ నేమ్ పెట్టిన తర్వాత సేవ్ క్లిక్ చేయండి. సేవ్ అయిపోతుంది. తర్వాత హ్యాండిల్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఈ హ్యాండిల్ అనేది ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. మీరు ఇట్లా ఒక నేమ్ సెలెక్ట్ చేసుకోండి మీ ఛానల్కి సెట్ అయ్యే విధంగా. తర్వాత సేవ్ క్లిక్ చేయండి. తర్వాత సేవ్ అయిన తర్వాత డిస్క్రిప్షన్ ఉంది కదా, డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత మీరు మీ ఛానల్లో ఎలాంటి కంటెంట్ పెట్టాలనుకుంటున్నారో దానికి సెట్ అయ్యే విధంగా కొంచెం మ్యాటర్ ఇవ్వండి. మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తారా, లేకపోతే ఏదైనా ఏఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారా, కార్టూన్స్ గురించా, అట్లా కొంచెం మ్యాటర్ ఇచ్చిన తర్వాత మీరు సేవ్ క్లిక్ చేయండి. సేవ్ క్లిక్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. మై కమ్యూనిటీ అనే ఆప్షన్ని ఆఫ్ చేసి ప్రైవసీ అనే ఆప్షన్ని ఆన్ చేయండి. ఇప్పుడు తర్వాత మీరు బ్యాక్ వచ్చేయండి. ఇంతటితోని మీరు మీ ఛానల్ని క్రియేట్ చేసాము అని అనుకుంటారు, కానీ ఇంకా అసలైన సెట్టింగ్స్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ సెట్టింగ్స్ ఏవో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చేయండి. మీరు ఇప్పుడు మీ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో youtube.com అని సెర్చ్ చేయండి.
మీకు ఇంటర్ఫేస్ యూట్యూబ్ ఓపెన్ అవుతుంది. ఫోన్ వర్షన్లో పైన ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ని ఆన్ చేసుకోండి. అప్పుడు మీకు కంప్యూటర్ వర్షన్లో ఓపెన్ అవుతుంది. ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీరు పైన ఉన్న రైట్ సైడ్లో మీ లోగో కనిపిస్తుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. అక్కడ వ్యూ యువర్ ఛానల్ అని కనిపిస్తుంది బ్లూ కలర్లో. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కస్టమైజ్ ఛానల్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు మీ ఛానల్ నేమ్ డిస్క్రిప్షన్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు యాడ్ లింక్ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తే మీకు మీ ఇన్స్టాగ్రామ్ ఐడి కానీ అవి ఏమైనా ఉంటే మీరు మీ ఇన్స్టాగ్రామ్ లింక్ అక్కడ ఇవ్వచ్చు టైటిల్ ఇచ్చి. తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. ఎంటైర్ వీడియో, ఎండింగ్ వీడియో అని. మీ లోగో ఇట్లా డౌన్లో రావడానికి ఇట్లా కొన్ని ఆప్షన్స్ చూపిస్తుంది. మీ లోగో మొత్తం రావాలి అనుకుంటే ఎంటైర్ వీడియో క్లిక్ చేయండి. అప్లోడ్ చేసుకోవడానికి అప్లోడ్ అనే ఇమేజ్ మీద క్లిక్ చేసి మీ లోగోని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు నేను ఏ లోగో కూడా ఇవ్వట్లేను. ఇప్పుడు ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కింద కనిపించే సెట్టింగ్స్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇట్లా ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు ఛానల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అక్కడ ఇండియా అని కంట్రీ కాడ ఇండియా అని క్లిక్ చేయండి. కొన్ని నేను కీవర్డ్స్ ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ మోటివేషనల్ సాంగ్స్ అని కీవర్డ్ ఇచ్చి ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే ఒక కీవర్డ్ తయారైంది. మీరు ఇక్కడ మీరు ఏ కంటెంట్ చేస్తున్నారో దాని రిలేటెడ్గా కొన్ని కీవర్డ్స్ ఇవ్వండి. లాస్ట్కి మీ ఛానల్ నేమ్ కూడా ఇవ్వండి. ఇట్లా ఇచ్చిన తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు మీ కంటెంట్ కిడ్స్ కోసం కాదని ఇవ్వండి. కిడ్స్ కోసం అని ఇస్తే మీ వీడియోస్ ఎక్కువ రీచ్ అవ్వవు. ఇక్కడ మీరు ఫ్యూచర్ ఎలిజిబిలిటీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎనేబుల్డ్ అని ఉంటుంది. కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అవి ఇవ్వండి. ఫస్ట్ ఎనేబుల్కి, సెకండ్ ఎనేబుల్డ్కి మీ నెంబర్ అడుగుతుంది. మీ ఛానల్కి ఒక ఫోన్ నెంబరు. ప్రతి ఫోన్ నెంబర్కి 2 ఛానల్స్ మాత్రమే క్రియేట్ అవుతాయి. ఇచ్చిన తర్వాత మీకు ఎనేబుల్డ్ అని కనిపిస్తుంది. థర్డ్ ఆప్షన్ ఏమో మీరు కంటిన్యూస్గా ఒక 2 మంత్స్ అట్లా వీడియో పెడితే ఆటోమేటిక్గా అదే ఎలిజిబుల్ అవుతుంది. తర్వాత మీరు సేవ్ క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ సెట్టింగ్స్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు థర్డ్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీరు మీ ఛానల్కి ఎలాంటి కంటెంట్ ఇస్తున్నారో దానికి టైటిల్ ఇవ్వండి. మీరు కొంచెం డిస్క్రిప్షన్ కూడా ఇవ్వాలి. మీ వ్యూవర్స్ ఎలాంటి వీడియోస్ చూస్తున్నారో వాళ్ళకి తెలవడం కోసం కొంచెం డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అక్కడ మీకు పబ్లిష్ అని కనిపిస్తుంది. అక్కడ మీరు అనేబుల్డ్ అని పెట్టండి. ఇక్కడ కొన్ని ట్యాగ్స్ ఇవ్వాలి. మీరు మీ ఛానల్ ఎలాంటిదో మీరు కొన్ని ట్యాగ్స్ ఇవ్వాలి. నేను
ట్యాగ్స్ మీద క్లిక్ చేసి ఏఐ అని ఒక ట్యాగ్ ఇస్తున్నాను. మీ ఛానల్ నేమ్ కూడా ఇవ్వాలి మీరు. మీరు 15-20 ట్యాగ్స్ ఇవ్వాలి. తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీరు వీడియో లాంగ్వేజ్ అని అడుగుతుంది. మీ వీడియో ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకొని ఇవ్వండి. మీ వీడియోస్ తెలుగు అయితే తెలుగు అని ఇవ్వండి. అక్కడ ఇట్లా మీరు స్క్రోల్ చేస్తే తెలుగు అని కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే తర్వాత మీరు డిస్క్రిప్షన్ ఏ లాంగ్వేజ్ ఇచ్చారో అని అడుగుతుంది. ఇండియన్ ఇంగ్లీష్ కాబట్టి అది ఇవ్వండి. తర్వాత కేటగిరీ మీరు ఎడ్యుకేషనా లేకపోతే గేమింగా అని అడుగుతుంది. కేటగిరీ ఇవ్వండి. తర్వాత మీరు దాని కింద ఉన్న ఆప్షన్ని అలాగే ఉంచండి. తర్వాత సేవ్ క్లిక్ చేయండి. తర్వాత పబ్లిష్ అని కనిపిస్తుంది. పబ్లిష్ అని క్లిక్ చేయండి. పబ్లిష్ అయిపోతుంది. ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. ఇంకా థంబ్నెయిల్స్, లోగోస్, ఈమెయిల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇట్లాంటి వీడియోస్ అన్నీ మన ఛానల్లో వస్తాయి. కాబట్టి ఫాలో చేసి ఉంచుకోండి.